ఓం నమ శివాయ. ఈరోజు మనం ఏకాంబేశ్వర టెంపుల్కి వచ్చామండి. ఏకాంబేశ్వరుడుని శివకంచి అని కూడా అంటారు. కంచిలో ఉన్న ఏకాంబేశ్వర దేవాలయంలో పంచభూతాల్లో క్షేత్రాల్లో ఒకటి. ఏకామ్రం, ఆమ్రం అనగా మామిడి అని అర్థం. అంబరము అంటే వస్త్రం, ఆకాశం అని నానార్థాలు. ఏకాంబేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. ఏకాంబేశ్వరుడు భూమిని సూచిస్తూ ఉంటాడు. ఈ క్షేత్రం యొక్క పురాణ కథను ఆలయ ప్రవేశం ద్వారా ఎడమవైపు చిత్రాల్లో తిలకించవచ్చు. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఆలయంలో 4 వైపులు 4 గాలిగోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు ఉన్నాయి. దేవాలయం లోపల మండపంలో 1000 స్తంభాలు ఉన్నాయి. ఈ ఆలయంలో 3500 సంవత్సరాల వయసు గల మామిడి వృక్షాల్లో 4 కొమ్మలకు 4 రకాల రుచిగల పళ్ళు కాస్తూ ఉంటాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకొని ఆ పండును సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షము యొక్క కాండము మాత్రమే చూడగలం ప్రస్తుతం. ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల్లో పెట్టి ఉంచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో దేవస్థానం మరొక కొత్త మామిడి వృక్షాన్ని నాటారు. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని వధూవరులుగా దర్శనం ఇస్తారు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటి. మహావిష్ణు సన్నిధిలో కూడా ఉన్నారండి. ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించదలిచి అగ్నిని పంపాడని. అప్పుడు పార్వతీదేవి విష్ణువుని ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చాడని, శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసవింపజేశారని కథ.